కీర్తన 34:9లో దేవుని యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదంటండి. భయపడితే మనము నిజంగా భయభక్తులు కలిగి వణుకుతో భక్తి చేసినప్పుడు ఏ మేలు కొదువుగా ఉండదు నీకు అసలు ఏ మేలు కొదువై ఉండదు. నీ చుట్టూ ఎవరుంటారంట? దేవదూతలు. ప్రతి చిన్నదానికి అమ్మో ఈరోజు సండే, అమ్మో ఈరోజు ఫ్రైడే, అమ్మో దేవుని సన్నిధిలో గడపడం, అమ్మో నేను ఇదంతా భయం కదా. చిన్నప్పుడు స్కూల్కి అసలు మానకుండా వెళ్ళిపోతుంటారు కొంతమంది పిల్లలు. చాలా భయపడిపోతూ ఉంటారు. అమ్మో నేను మాన్న అని ఏడుస్తారంట కొంతమంది పిల్లలు. అంటే టీచర్ అంటే చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడు టీచర్ ఏమంటుందో తెలుసా? నువ్వు పేరెంట్స్ మీట్కి వెళ్ళినప్పుడు వీడు చాలా మంచోడండి. ఎందుకంటది? వాడు భయపడతాడు టీచర్కి, వాడు బుద్ధిగా ఉంటాడు, వాడు కామ్ గోయింగ్. ఇంకొక తల్లి వస్తుంది, బాబోయ్ మీ వాడు చాలా నాటి అని. వీడికి అసలు చెప్పలేం, ఎవరి భయం లేదని అంటది అదే టీచర్. అక్కడ రెండూ చెప్తూ ఉంటారు కదా. ఎవరైతే అలా భయపడిపోతూ ఉంటారో ఆ పిల్లల్ని టీచర్స్ ప్రేమిస్తారు కొంచెం. అంటే వాళ్ళు అలా బుద్ధిగా ఉన్నారని చెప్పి ప్రేమ వస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనం భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి కొర్నేలి పరలోకం కదిలింది అక్కడ. ఎవరైతే భయభక్తులుగా ఉన్నారో వాళ్ళ ఎడల పరలోకము ఖచ్చితంగా షేక్ అవుతుందంట.